ఒకసారి భారత్ మరియు పాకిస్తాన్ సరిహద్దుల్లో పరిస్థితి చాలా ఉద్రిక్తంగా మారింది. పాకిస్తాన్ సరిహద్దు దగ్గర ఉగ్రవాదులు దాక్కుని భారతదేశంపై దాడులు చేయడం మొదలుపెట్టారు. రాత్రి సమయం. కాశ్మీర్ లోయలో భారత సైనికులు గస్తీ కాస్తూ ఉంటారు. ఒక్కసారిగా భారీ బాంబు పేలుడు జరుగుతుంది. అనేక మంది సైనికులు వీరమరణం పొందుతారు. ఈ ఘటనతో భారత ప్రభుత్వం ఆగ్రహిస్తుంది. ప్రధాని అత్యవసర సమావేశం నిర్వహించి కఠిన నిర్ణయం తీసుకుంటాడు. ప్రధాని మాటలు: మన దేశంపై దాడి చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదలము. భారత సైన్యం ఆపరేషన్ శౌర్య ప్రారంభిస్తుంది. సరిహద్దు దాటి ఉగ్రవాద శిబిరాలపై భారీ వైమానిక దాడి జరుగుతుంది. పాకిస్తాన్ దీనిని తట్టుకోలేక తన సైన్యాన్ని ముందుకు తీసుకొస్తుంది. ట్యాంకులు, యుద్ధ విమానాలు రంగంలోకి దిగుతాయి. సరిహద్దు మొత్తం యుద్ధ రంగంగా మారుతుంది. భారత సైనికులు అద్భుతమైన ధైర్యంతో పోరాడుతారు. ఒక సైనికుడు తన ప్రాణాలు లెక్క చేయకుండా శత్రువు బంకర్లో బాంబు పేల్చి తన జట్టు ప్రాణాలను రక్షిస్తాడు. యుద్ధం మరింత తీవ్రమవుతుంది. ఐక్యరాజ్యసమితి జోక్యం. రెండు దేశాల నాయకులు శాంతి చర్చల కోసం. ఈ యుద్ధం వల్ల ఇరువురికీ నష్టం జరిగినా చివరికి శాంతి ఒప్పందం. ప్రజలు ఒకే మాట: యుద్ధం ఎవరికీ మేలు చేయదు. శాంతే నిజమైన విజయం.